హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 1 ఆఫ్ కొలుపులు వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి డే 2 ఆఫ్ కొలుపులు అనమాట. చాలా మంచి వీడియో, డెఫినెట్గా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నైట్ వచ్చేసరికి మా పిల్లల్ని తీసుకొని మేము గుదేర్పాలెం వెళ్ళిపోయాము. అండ్ మళ్ళీ అక్కడ నుంచి రావాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ ఆడపిల్లలందరూ రెడీ అయి వెళ్తున్నారని చెప్పేసరికి నేను ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి మా బాబాయ్ బండి మీద వచ్చేసాను. అండ్ ఇందాక చూపించాను కదా, అది బావి. అక్కడ నుంచి వాటర్తో ఫస్ట్ మనం స్నానం చేసి తర్వాత పుట్టకి తనిపోస్తారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది పుట్ట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంటి ఆడపిల్లలు. అండ్ ఆడపిల్లలు ఇక్కడ ఏంటంటే పుట్టకి తన్నిపోసి పసుపు కుంకుమ వేసి వస్తారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ ఈ చెట్టుకి అండ్ అలాగే ఇందాక పుట్టకి ఈ రెండిటికి కూడా తనిపోసి అండ్ వాటర్ని తని అంటారనమాట. సో పుట్ట తని అంటారు. అండ్ వాటర్ పోసిన తర్వాత పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి గుడికి వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా బావి, ఇక్కడే అనమాట. యాక్చువల్లీ బావిలో మునుగుతారు, బట్ ఇక్కడ అంత ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే బిందెతో తీసుకొని పైకి ఇట్లా ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, సో ఇట్లాగా తీసుకొచ్చుకొని ఇవన్నీ చేశాము. అండ్ ఇక్కడ చూడండి, నేను మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తాను. బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. చాలా చాలా బాగుంది. నాకు డెఫినెట్గా క్యాప్చర్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి వీడియోస్ మంచిగా బాగుంటాయి. అసలు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మనకి ఎక్కడ ఇట్లా, అది కూడా పొలాల నుండి బెస్ట్ సన్ రైజ్ అనిపించింది నాకైతే. అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా డాడీ వచ్చారు. సో మా డాడీ నేను తీసుకెళ్తానులే, బైక్ మీద వెళ్ళిపోదామని చెప్పి పుట్ట దగ్గర నుండి ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ మాకు ఫుడ్కి ఏర్పాటు చేశారనమాట. సో 3 పూట్ల లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా అందరికీ ఇక్కడే అనమాట. లైక్ మనం రిలేటివ్స్ని ఎవరన్నా పిలుచుకున్నా కూడా లైక్ ఫర్ ఎవ్రీబడి ఇక్కడే. ఎందుకంటే ఇబ్బంది లేకుండా అన్నీ చూస్తారు కదా, కొలుపులు అంటే డెఫినెట్గా అన్నీ చాలా సాంగ్యాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ అందరికీ చూడాలనిపిస్తుంది అఫ్కోర్స్, ఇంట్లో లేడీస్కి కూడా. బట్ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కడ చూస్తారని చెప్పి ఇది మాత్రం చాలా బెస్ట్ డెసిషన్ అనిపించింది. లైక్ ఫుడ్ మొత్తం కూడా అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిని ఇక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట, సాంగ్యాలు ఇవన్నీ అనిపించింది. టెంపుల్ దగ్గర అందరం మళ్ళీ గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళాలి, కొన్ని సాంగ్యాలు ఉన్నాయని చెప్పి అందరం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ వచ్చేసరికి ఓన్లీ ఆడపిల్లలు వెళ్ళి పుట్టకి తనిపోసి పసుపు కుంకుమ వేసి వచ్చాము అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అందరూ వస్తున్నారు చూడండి, లైక్ మాతంగి అందరూ వచ్చి ఇక్కడ ఏంటంటే పుట్ట బంగారం కోసం అన్నీ రెడీ చేసి వెళ్ళాలి. కొంచెం కథ చెప్పి ఇక్కడ అవన్నీ కొన్ని సాంగ్యాలు చేస్తారు, నేను అవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ అందరినీ కూర్చోండి, మనకి కథ చెప్పాలి కాబట్టి అన్నీ జాగ్రత్తగా వింటూ ఇవన్నీ చూడొచ్చు, ఏం చేస్తున్నారు అనేది బాగా అర్థమవుతుందని చెప్పారు. సో అందరం కూడా కూర్చున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మాతమ్మ ఇక్కడ ఒక ప్రిపేర్ చేస్తున్నారు కదా, సో పుట్ట దగ్గర మట్టి తీసుకొని పుట్ట మన్ను తీసుకొని ఇట్లాగా ఒక పుట్ట బంగారం తీసుకొని వెళ్ళాలి కదా, సో దానికోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఎవరో ఒకళ్ళు కాపలాగా అంటే ఇక్కడ పుట్ట దగ్గర ఉంటారనమాట, ఇవి జాగ్రత్తగా చూసుకోవడం కోసం. అండ్ రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ ఈవినింగ్ లైక్ నైట్ అరౌండ్ 6 or 7 అలాగా ఆ టైంలో వచ్చి మిగిలిన సాంగ్యాలు అన్నీ చేస్తారనమాట. అప్పుడు కూడా మళ్ళీ కొంచెం కథ అవన్నీ చెప్పుకొని ఇక్కడ ఏంటి అవన్నీ స్టోరీ మొత్తం జరిగిన కథ ఇవన్నీ చెప్పుకొని అప్పుడు మనము ఈ పుట్ట బంగారంని తీసుకొని వెళ్తారనమాట. చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి, నాగపడిగా ఉంటారు కదా, సో అట్లాగా ప్రిపేర్ చేశారనమాట. ఇట్లా ప్రిపేర్ చేసి మొత్తం పసుపు కుంకుమ బొట్లు అవన్నీ పెట్టి ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు మాతంగి. ఈ కొలుపులు లాస్ట్ జరిగింది 11 సంవత్సరాలు అయిందనమాట. సో 11 years ముందు జరిగింది. దానికి ముందు ఒక 2 years డిఫరెన్స్తోనే చేశారు, లైక్ 3 years కంప్లీట్ అవ్వకముందే అని చెప్పి. సో 2012లో ఒకసారి, 2015లో ఒకసారి జరిగింది. అండ్ మళ్ళీ 11 yearsకి 2026లో జరుగుతుంది.
2012 కంటే ముందు 50 ఇయర్స్ ముందు జరిగిందంట. అంటే 50 సంవత్సరాల ముందు. అప్పటికి ఇంకా లైక్ మా డాడీ కూడా పుట్టలేదు. మా డాడీ వాళ్ళ డాడీ, సో మా తాతయ్య చిన్న అప్పుడు చేశారంట. లైక్ అరౌండ్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అప్పట్లో జరిగింది అని చెప్పారు. అన్ని సంవత్సరాల ముందు జరిగిన కొలుపులు కాబట్టి మనకి నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి కాబట్టి వీడియోస్ అన్నీ కూడా తీస్తున్నారు. అండ్ ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి, ఏం సాంగ్యాలు ఉంటాయి, అన్ని వివరాలు కంప్లీట్గా తెలుసుకోవడం కోసం సో ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా అన్ని వీడియో చక్కగా నీట్గా తీసి పెట్టారు. అండ్ అలానే ఇప్పుడు కూడా మళ్ళీ వీడియోస్ తీసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎప్పుడు కుదురుతుందో తెలియదు కదా, సో అందుకని కుదిరినప్పుడు చేసుకోవడం కోసం డెఫినెట్గా అట్లా వీడియో హెల్ప్ అవుతుందనే ఒక థాట్తో వీడియోస్ కూడా అన్నీ రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో పుట్ట మీద ఇట్లాగా ఇందాక మాతమ్మ చేసినవన్నీ పెట్టి ఒక కుండ బోర్లించి అలానే పైన మళ్ళీ ఒక బుట్ట బోర్లించి దానికి మొత్తం ఒక క్లాత్ పెట్టేసి పుట్ట దగ్గర ఒక 2-3 మెంబర్స్ కాపలాగా ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గర వేరే ఒక సాంగ్యం జరుగుతుందనమాట. సో కొలగొంత దాటేది అని చెప్తారనమాట. సో మాతంగి అందరు రెడీ అయిపోయారు చూడండి. ఇక్కడ ఫస్ట్ మాతంగి దాటుతారు, దాని తర్వాత అందరూ 1 after 1 ఇట్లా దాటి వస్తూ ఉన్నప్పుడు ఇలా మెడలో వరసైన వాళ్ళు ఇలాగ మెడలో దండలు వేస్తారంట. ఇక్కడ మా మమ్మీ, డాడీ అండ్ అలాగే మా బాబాయ్ వాళ్ళు, మా తమ్ముళ్ళు అందరూ వస్తున్నారు. ఐఎమ్ మిస్సింగ్ మై బ్రదర్ లాట్. ఇక్కడ మా తమ్ముడు సో వేరే కంట్రీలో ఉండడం వల్ల పాపం రాలేదు. చాలా మిస్ అయ్యాం ఆ రోజు. ఇక్కడ ఫస్ట్ నానమ్మ వాళ్ళు, దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు అండ్ మా తమ్ముడు యాక్చువల్లీ యూఎస్లో ఉన్నాడు, సో అందుకని రాలేకపోయాడు అనమాట. అండ్ తర్వాత బాబాయ్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు అలా 1 after 1 కూర్చుంటారు. అండ్ ఇక్కడ వీళ్ళు నలుగురు నా తమ్ముళ్ళు అనమాట, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు. అందరూ ఒక ఫోటో దిగుతున్నప్పుడు ఇక్కడ సుధీర్ కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు అందరూ ఒక ఫోటో దిగారు. అండ్ అలానే మా నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ దిగారు. యాక్చువల్లీ నా మొబైల్ డెడ్ అయిపోయిందనమాట. వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని వెంటనే స్టార్ట్ చేశాను వ్లాగ్ కంటిన్యూ చేద్దామని, బట్ చాలా వీడియోస్ మిస్ అయ్యాయి. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా మై క్యూట్ లిటిల్ తమ్ముళ్ళు అనమాట, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు కూడా. ఈ సాంగ్యాలు అన్నీ కూడా ఓన్లీ ఫర్ బాయ్స్, నాట్ ఫర్ గర్ల్స్. అసలుకి అది గర్ల్స్కి కూడా ఉంటే బాగుండేది కదా అనిపించింది, కొంచెం ఫన్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మాతంగి వచ్చి ఇవన్నీ సాంగ్యాలు 1 after 1 చేస్తున్నారు. ఫస్ట్ అయితే వచ్చి బొట్టు పెట్టి వెళ్తారనమాట. దాని తర్వాత ఇట్లాగా చెరుగుతున్నారు చూడండి, సో ఇట్లా చేస్తారు. అండ్ మా మాతంగి వెనుక ఉన్న ఆయన మా తాతయ్య అనమాట. సో వైట్ అండ్ వైట్లో ఉన్నారు కదా, సో మా మమ్మీ వాళ్ళ డాడీ, సో మై గ్రాండ్ ఫాదర్ అనమాట. అండ్ తను జస్ట్ వెనుక ఉండి చూపిస్తున్నారు ఇవన్నీ ఏం అడ్డు లేకుండా, లైక్ అంతా సాఫ్ట్గా జరిగిపోవాలని చెప్పి వెనకే ఉండి మొత్తం సాంగ్యాలను అన్నీ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట. అట్లాగా మాతంగి వెనక ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ మా బాబాయ్, మా తమ్ముళ్ళు, మా చిన్న బాబాయ్ వాళ్ళందరికీ ఇట్లా వేసుకుంటూ వచ్చారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సాంగ్యం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కళ్ళు ఉంటుంది కదా, సో ఆ కళ్ళుని ఇట్లాగా నోటితో స్పిట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే వద్దు వద్దు అంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ పోస్తున్నారు మాతంగి. ఇట్లా ఫేస్ ఇట్లా జస్ట్ కవర్ చేసుకుంటున్నా కూడా ఇట్లాగా హెడ్ ఇట్లా అని పోస్తున్నారనమాట. ఇదేంటంటే ఒక సాంగ్యం అని చెప్పారు. అండ్ ఎవరన్నా లైక్ వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మా బావకి ఎక్కువ వెయ్యి, మా వదినకి ఎక్కువ పోయి అట్లా చెప్పి అట్లా కామెడీగా జస్ట్ ఊరికే కొంతసేపు అట్లా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా మమ్మీ దగ్గరికి కూడా వచ్చి చెప్తున్నారు చూడండి, మా వదినకి ఎక్కువ పోయండి అని. పాపం మా తంగి అట్లా ఏం వేయలేదనమాట. ఇక్కడ మా బాబాయ్ని కూడా చూడండి ఇట్లా పడేసి మరీ పోయించాడు మా పెద్ద మామయ్య. ఇవన్నీ కూడా కొంచెం చూడటానికి అది కొంచెం ఫన్గా అనిపించింది, కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇది ఇంకొక సాంగ్యం అనమాట. సో ఇట్లా కూర్చున్నప్పుడు వెనక నుండి వచ్చి మాతంగి ఏంటంటే ఇలా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి ఇలా చూపిస్తున్నారు చూడండి, ఇట్లాగా గట్టిగా కూర్చుంటారనమాట. బట్ మాతంగి కూడా కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఆర్ లేడీస్కి పాపం అస్సలు ఏం అనట్లేదు, జస్ట్ హెడ్ మీద ఇలా చేయి వేసి ఇట్లాగ జస్ట్ నిమిరినట్టు అనేసి వెళ్ళిపోతున్నారు. బట్ బాయ్స్కి ఆర్ మా బాబాయ్ వాళ్ళకి అందరికీ ఇక్కడ చూడండి మనీ ఇచ్చి మరీ చేయిస్తున్నారు గట్టిగా కూర్చోమని, కొంచెం ఫన్నీగా. సో జస్ట్ లేడీస్కి మాత్రం పాపం జస్ట్ ఇట్లా హ్యాండ్తో ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ మా నాన్నమ్మ అండ్ తాతయ్య ఆర్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, సో తాతయ్య వాళ్ళు
వాళ్ళని కూడా ఏం చేయట్లేదన్నమాట. జస్ట్ అట్లాగా హ్యాండ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఊరికే కొంచెం సరదాగా అట్లా చేస్తారేమో, మరి ఐ డోంట్ నో అబౌట్ దట్ సాంగ్యం అవన్నీ నాకు ఐడియా లేదు. బట్ చూడ్డానికైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సాంగ్యం అంట, ఇట్లా మెడలో ఒక టవల్ ఇట్లా వేసి ఇట్లా పట్టుకొని లాక్కొచ్చి సంథింగ్ ఏదో, నాకు అంత ఐడియా లేదు దాని గురించి మీకు చెప్పడానికి కూడా. సో అందుకని నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు అనమాట. బట్ ఆ సాంగ్యాలు అన్నీ కూడా మంచిగా జరగటానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లాగ పట్టుకొని లాగి ఇట్లాగా మీరు దొంగతనం చేశారు అన్నీ జస్ట్ అట్లా కొట్టినట్టు ఏదో చెప్తున్నారనమాట. నేను మా మమ్మీ వాళ్ళని అడిగాను ఏంటి అంటే, అది సాంగ్యం అట్లాగా ఏదో చెప్పారు, ఇట్లా దొంగలించినట్టు అని చెప్పి ఏదో అన్నారు. అండ్ జస్ట్ అదంతా కూడా జస్ట్ ఫర్ ఫన్ అంతే, నిజంగా కొట్టడం అట్లా ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి డ్యాన్స్ కూడా వేస్తున్నారు, జస్ట్ ఊరికే అట్లాగా ఫన్నీగా అంతే. ఇక్కడ మాతంగి కొడుతుంటే వెనక నుంచి చూడండి మా బాబాయ్ ఇంకా కొట్టు కొట్టు అని ఇట్లా చేతులు చూపిస్తున్నారు. జస్ట్ ఎంత ఫన్ అనమాట, చాలా బాగుంటుంది కొలుపులు. అండ్ ఇక్కడ గవ్వల దండతో ఇట్లా చూపిస్తున్నారు చూడండి, ఇది ఇంకొక సాంగ్యం అంట. అండ్ ఇట్లాగ అంతా కంప్లీట్ వన్ ఆఫ్టర్ వన్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ సాంగ్యాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అందరం వెళ్ళి లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ అరౌండ్ 2 to 3కి కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ అరౌండ్ 4కి ఇక్కడ చూడండి అసలుకి ఫుల్ వర్షంకి గాలికి అసలుకి అంతా చాలా గాలి వచ్చేసింది. అండ్ టెంట్స్ మేము వేయించుకున్నాం కదా, నేను Day 1 ఆఫ్ కొలుపుల్లో మీకు ఆల్రెడీ చూపించాను. సో ఆ టెంట్స్ అన్నీ కూడా పడిపోయాయి అనమాట. అండ్ టెంపుల్ దగ్గర కూడా చూడండి ఎంత గాలి వస్తుందో, సో ఆ గాలికి టెంపుల్ దగ్గర ఉన్న టెంట్స్ అన్నీ కూడా పడిపోయాయి. అండ్ చాలా చాలా ఎక్కువ గాలి వచ్చేసింది అనమాట. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాల. లైక్ లిటరలీ చెట్లు కూడా అన్నీ విరిగి పడిపోయాయి, అంత ఎక్కువ గాలి వచ్చేసింది. మేము మార్నింగ్ పుట్ట బంగారం అని చెప్పాను కదా, సో అది ఈవినింగ్ ఆ సంగీతం చూడాలి అని నేను చాలా చాలా వెయిట్ చేశాను. బట్ అసలుకి అన్నీ అనుకోకుండా మొత్తం కొలాప్స్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా చూడండి ఇక్కడ చెట్టు కూడా పడిపోయింది కదా. సో ఇంకా మా డాడీ వాళ్ళు ఉండి, సరే నువ్వు ఎందుకు ఇక్కడ రిస్క్, పిల్లల్ని తీసుకొని వెళ్ళు, రామాపురం వెళ్ళి అక్కడ ఉండండి, మేమైతే తప్పదు కదా, మేమైతే ఇక్కడే ఉండాలి, బట్ పిల్లల్ని ఎందుకు రిస్క్, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి అన్నారు. కానీ నేను చెప్పాను సరే చూద్దాము, మేబీ వర్షం తగ్గితే అంతా బాగుంటే మళ్ళీ చూడొచ్చు కదా అంటే, సరే నీ ఇష్టం అని చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఇంట్లో చూడండి ఒక సైడ్కి కొంచెం లీక్ అవుతుంది వాటర్. మాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది మరి ఎక్కువ వస్తుందా అని. బట్ మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు ఏం కాదు, మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు స్ట్రాంగ్, ఏముండదు అని చెప్పి అంటున్నారు. ఇంకా నేను ఓకే అని జస్ట్ సైలెంట్గా చూస్తూ ఉన్నాను. కొంచెం సేపటికి ఇట్లానే వర్షం కంటిన్యూస్గా పడుతుందన్నమాట. అండ్ కొంచెం సౌండ్ వస్తుంది. ఇవి ఏంటంటే రేకులు ఇల్లు అంటారు కదా, సో ఆ రేకుల మీద నుంచి టప 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 సౌండ్ వస్తుంది. మాకు ఇంకా ఇదేంటి ఇంత పెద్ద సౌండ్ వస్తుంది, ఏమన్నా పగులుతుందా ఏంటి అని ఒక భయం వేసింది. ఇక్కడ చూడండి వడగడ్ల వర్షం అంటారు కదా, సో ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి అనమాట వర్షంలో కూడా. ఇక్కడ చూడండి ఒకటి పట్టుకొని చూపిస్తున్నాము. ఇవి పడడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సౌండ్ వస్తుంటే ఇంకొంచెం భయం అనిపించింది, ఇది ఉంటుందా లేదా ఈ హౌస్ అని చెప్పి. ఎందుకంటే ఈ ఇంట్లో ఏంటంటే ఎవరు ఉండరనమాట, లైక్ 12 years నుంచి కూడా ఎవరు లేరు. ఈ ఇంతకుముందు కొలుపులు జరిగినప్పుడు 11 years ముందు కొలుపులు జరిగినప్పుడు అప్పుడు వచ్చి జస్ట్ ఒక 5 days ఉండి వెళ్ళిపోయాం అంతే. సో అందుకని కొంచెం భయం అనిపించింది ఉంటుందా లేదా అని చెప్పి. బట్ మా బాబాయ్ వాళ్ళు అందరూ ఏం కాదు, అదేం అవ్వదులే అని చెప్పారు. అండ్ ఒక సైడ్ మొత్తం కూడా మా బ్యాగ్స్ అవన్నీ పెట్టుకొని ఉన్నాం, అండ్ ఇంకొక సైడ్ జస్ట్ అట్లా కూర్చొని ఉన్నాము. అండ్ కొంచెం సేపటి తర్వాత వర్షం మొత్తం ఆగిపోయిన తర్వాత మా డాడీ అండ్ బాబాయ్ వాళ్ళు అండ్ వీళ్ళందరూ వచ్చేసరికి అన్నీ పడిపోయినాయి కదా, సో టెంట్స్ అన్నీ కూడా బాగు చేస్తున్నారు అనమాట. ఒక 2-3 days అట్లా ఉంచుకుంటే సరిపోతుంది అని. అండ్ లైట్స్ మొత్తం ఊడిపోయాయి, సో పెద్ద లైట్స్ పెట్టించారనమాట. ఫస్ట్ డేలో మీకు చూపించాను కదా Day 1 ఆఫ్ కొలుపుల్ వీడియోలో, అవన్నీ తీసేశారు. జస్ట్ అసలు 1 dayలో మొత్తం పోయిందనిపించింది. అండ్ ఇక్కడ ఫ్రాక్స్ వచ్చాయి. ఇంకా నైట్ అరౌండ్ 8-9కి ఇంకా మాకు భయం స్టార్ట్ అయిపోయింది, అమ్మో ఫ్రాక్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇంకా మా పాప అయితే అసలు ఏడ్చింది, వెళ్ళిపోదాం వద్దు కప్పలు ఉన్నాయి నా అని ఏడ్చింది, ఫ్రాక్ అని. పాప ఏడుస్తుందని ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయామన్నమాట. అండ్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు దాని తర్వాత. సో మా మమ్మీ ఇంకా నా కోసం వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పంపించారనమాట. మా బాబాయ్ వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ కూడా ఓకే నేను పంపిస్తాంలే. నేను అన్నాను మీరు వెళ్ళారు చక్కగా, నన్ను మాత్రం పంపించేశారు కదా అంటే, సరే ఏం కాదు మేము పంపిస్తాం వీడియోస్ చూడు అని చెప్పి పంపించారు. ఇక్కడ మళ్ళీ అందరూ కూడా
ఊరేగింపుగా స్టార్ట్ అయిపోయి పుట్ట దగ్గరికి వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ ముగ్గు వేసి ఇవన్నీ కొన్ని సాంగ్యాలు చేస్తున్నారు. నేను వెళ్ళలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదనమాట. ముగ్గు వేసి కొంచెం కథ చెప్పుకొని పుట్ట బంగారం తీసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్తారు అని చెప్పారు. ఇదంతా కూడా డే 2 ఆఫ్ కొలుపులు. అండ్ ఈ సాంగ్యం ఈ టైంలో ఇవన్నీ జరుగుతున్న టైంలో అండ్ నైట్ అంతా కూడా లైక్ జరుగుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా. అండ్ ఎర్లీ మార్నింగ్ డే 3 ఆఫ్ కొలుపుల్లో ఎర్లీ మార్నింగ్ ఒక అద్భుతం జరిగింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఇది కంప్లీట్గా డే 2 వీడియో కాబట్టి. Hope you like this video. Thank you so much for watching. Please subscribe.